నేను ఎప్పుడు శివాలయానికే వెళ్తా, వేరే టెంపుల్కి అస్సలు వెళ్ళలేదు. వెళ్తే కదా అక్కడ పద్ధతులు అనేది తెలిసేది. మ్యాటర్ ఏంటంటే నేను దాదాపు ఒక 4-5 మంత్స్ నుంచి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నా. ఎందుకు అంటే సప్త శనివారాలు వ్రతం చేసుకున్నా. వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు చాలాసార్లు అనుకున్నా, ట్రై చేసా, కానీ కుదరలేదు. అందుకే అంటారు ఆయన పిలుపు లేనిది ఆయన దర్శనం కాదు అని చెప్పేసి. ఈ రోజైతే కవిత వెళ్దాము అనగానే అయ్యో ఇలా వచ్చిందేమో పిలుపు అని చెప్పేసి ఇంకా ఆయన దర్శనానికి అయితే వెళ్ళాము. నేను కవిత వాళ్ళ మమ్మీ ఇద్దరం వెళ్ళాము. తీరా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ చెప్పారు నాకు ఏంటంటే స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు పువ్వులు పెట్టుకొని రాకూడదు అని చెప్పేసి. ఆ విషయం నాకు అసలు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అందుకనే ఏమో నాకు ఎవరు చెప్పలేదు, తెలియదు. మీకు ఏమైనా తెలిసింటే మాత్రం ముందే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే వీడియో ద్వారా తెలుసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే పువ్వులు అసలు పెట్టుకోకూడదంట. ఇంకా చేసేదేం లేక తెలియక పెట్టుకుంటే తప్పేం లేదని చెప్పేసి అన్నారు. సరే అని లోపలికి వెళ్ళి ఇది స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసినాం. ప్రసాదం తీసుకొని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లోకి కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కానీ ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్కి అయితే. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా నీట్గా ఉంది. నాకైతే ఫస్ట్ ఈ నీట్గా ఉండడం అయితే బాగా నచ్చింది, ఎందుకంటే టెంపుల్లో చాలా వరకు అయితే నీట్నెస్ అయితే ఉండదు, కానీ ఈ టెంపుల్లో మాత్రం చాలా నీట్గా ఉంచారు. బాగుంది, ఇదైతే బాగా నచ్చింది నాకు.